హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేనైతే మునగాకు పొడి అయితే చేస్తున్నానండి. మునగాకు పొడి ఎందుకు చేస్తున్నానంటే, మునగాకు పొడి వల్ల ఎన్నో ఉపయోగాలని అయితే తెలిసిందండి. మునగాకు వల్ల 300 రోగాలకు మందు అనేది ఉంటుందంటండి. ఇంకా బ్లడ్ పర్సెంట్ కూడా మునగాకు వల్ల బాగా పెరుగుతుందంటండి. మునగాకు మనం ఒక కారపొడిలా చేసుకొని రోజు డైలీ మన ఆహారంలో ఒక భాగం చేసుకుంటే మాత్రం మనకి చాలా ఆరోగ్యం బాగుంటుందంటండి. అయితే ఈ మునగాకు పొడి కోసం నేను మునగాకు తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టానండి, ఎండబెట్టాను బయట. బాగా అసలు డ్రై అయిపోయిన తర్వాత అయితే తీసుకొచ్చాను. దీనికోసమని జీలకర్ర, ఆవాలు లేదండి, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపగుళ్ళు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఈ ధనియాలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేయించుకొని తీసుకొని ఆరబెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకున్నామంటే మాత్రం, డ్రై అంటే కొంచెం ఆయిల్ వేసానండి. మరీ డ్రైగా చేసామంటే అవి గొట్టు వచ్చి కొంచెం కారం ఎక్కువగా అనిపిస్తుంది. కొంచెం ఆయిల్లో ఇవన్నీ కూడా వేయించి తీసుకున్నామంటే చాలా బాగుంటుంది. అందుకోసమని మునగాకు పప్పులో వేస్తూనే ఉన్నానండి. వారానికి 1-2 సార్లు మునగాకు పప్పులో వేస్తూనే ఉన్నాను. కానీ కొంచెం పెద్ద పాప 10th క్లాస్ కదండి, తను ఎక్కువ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు. అంటే చాలా తక్కువ, ఎప్పుడో ఇంకా తప్పని పరిస్థితిలో తిను అనగా ఎప్పుడో ఒకసారి కొంచెం తిని ఇంకా అలానే ఉండిపోతుంది. అందుకోసమని తనకి గవర్నమెంట్ స్కూల్లో అండి ప్రతి నెల కూడా నెలకొకసారి బ్లడ్ టెస్ట్ చేస్తారండి పిల్లలకి. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా బ్లడ్ టెస్ట్ అయితే చేస్తారంటండి. అయితే బ్లడ్ టెస్ట్ చేసి 5% ఉందన్నారండి. అసలు చాలా షాక్. తనకి ఎప్పుడు కూడా స్కూల్లో క్లాస్లో అందరికంటే కూడా ఎక్కువ బ్లడ్ పర్సంటేజ్ అనేది ఉండేది. అలాంటిది ఒకసారి 5% అనేసరికి మేము షాక్ అండి. ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే, ఒక నెల బట్టి కూడా తను బాగా తినట్లేదు. ఇంకా చాలా తక్కువ తింటుంది. నేనేం ఆలోచించంటే, తినే తక్కువలో కూడా మంచి పోషక విలువలు ఉన్న ఆహారం అయితే ఇవ్వాలి. అప్పుడు తను ఎంత తక్కువ తిన్నా తనకి కావాల్సిన ప్రోటీన్స్ అనేవి అందేలాగా చూసుకుందామని చెప్పైతే ఈ మునగాకు కారపొడి, ఇంకా నువ్వుపప్పు ఉండలు, పల్లి ఉండలు ఇవన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నిన్నైతే నువ్వుల ఉండలు చేశాను. అది షార్ట్ వీడియోలో కూడా పెట్టాను, కావాలంటే చూడండి. మీ ఇంట్లో కూడా ఎవరన్నా 10th క్లాస్ చదివే ఏ పిల్లలకైనా పోషక విలువలు అవసరమే. 10th వాళ్ళకి ఏంటంటే టెన్షన్, ప్రతి నిమిషం కూడా చదువు గురించి ఆలోచన, తక్కువ తింటుంటారు. ఆ తక్కువలో కూడా మనం వాళ్ళకి తగిన పోషక విలువలు అందించాలంటే ఇలాంటి ఆహార పదార్థాలని మనం మెనూలో అయితే చేర్చవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చక్కగా ప్రిపేర్ చేసి పిల్లలకి పోషక విలువల్ని అందించాలండి. అయితే ఇవన్నీ వేయించి చల్లారబెట్టి నేనైతే మిక్సీ పట్టానండి. ఇలా పొడి అయితే చాలా బాగుందండి. అన్నం కూడా తినేసాను. నాకు ఈ ప్రాసెస్ అంతా చేసేసరికి నీరసం వచ్చేసింది. ఇంకా అన్నంలో వేసుకొని తిన్నానండి. చాలా బాగుంది, భలే ఉంది అసలు టేస్ట్గా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్. ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే 3 months అయినా అస్సలు పాడవదండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.